2011 సెన్సెస్లో 12.68 ఉంటారు. ఇట్లా ఈరోజు మీరు చేసిన ఈ సెన్సెస్ ఇప్పుడు దీనిలో 12.56 ఉంటారు. ఇట్లా బీహార్లో 10% పెంచి పెరిగిందని చూపిస్తూ కులాల వారిగా వాళ్ళు నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఏ కులం ఎక్కడెక్కడ ఉంది పెరిగింది అని చెప్పి మండలాల వారిగా గ్రామాల వారిగా క్లియర్గా లెక్క ఉంది. మీరు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారిగా బీసీ జనాభా ఎంత ఉంది, ఓసీ జనాభా ఎంత ఉంది, మైనార్టీ జనాభా ఎంత ఉంది అని గ్రామాల వారిగా ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర మీరు పబ్లిక్ చేయండి, డ్రాఫ్ట్ అప్లికేషన్ చేయండి. సరి చూసుకుంటారు వాళ్ళు. సంవత్సరం వరకు కాముండి అడవుడి ఏం అడవుడే 7th అసెంబ్లీ పెడతామన్నారు, దాన్ని మరి 5th అన్నారు, మళ్ళీ దాన్ని మరి 4th అన్నారు. 4th ఉదయమేమో క్యాబినెట్ పెడతారంట, ఇమ్మీడియట్గా అసెంబ్లీ పెడతారంట, ఎల్లుండే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారంట, 42% రిజర్వ్ ఇచ్చేస్తారంట. కాదు మీకు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి మీరే 4-5 వేల పేజీల నివేదిక ఉంది అన్నారు. మరి 1000 పేజీల నివేదికను ఉదయం 4 గంటలకు పెట్టి మళ్ళా 10 గంటలకు అసెంబ్లీ పెడితే 1000 పేజీలు శాసనసభ్యులు ఎట్లా చదువుతారు, ఎట్లా చర్చిస్తారు? చదవకుండానే చర్చను మమ అనిపించి అసెంబ్లీలో మీకు ఎంత ప్రేమ ఉంది, 7 తారీఖు 6 తారీఖు తీసుకొచ్చినాం, 5 తీసుకొచ్చినాం, 5 తారీఖు 4 తీసుకొచ్చినాం, 4 తారీఖు నాడు పెట్టి క్యాబినెట్ ఆమోదం చెప్పినాం, అయిపోయింది అనేటట్లు చేయడంలో అంతర్యం ఏముందని అడుగుతాను మేము. పచ్చి అబద్ధం. ఈనాడు టెక్నాలజీ ఉంది, ఈసీఎల్ కంపెనీలు ఉన్నాయి, కంప్యూటర్ చాలా ఉన్నాయి, ల్యాప్టాప్లు చిన్న ట్యాబ్లు ఉన్నాయి. మీరు ట్యాబ్లు ఇచ్చి టీచర్లకు మొత్తం తెలుసు, చదువుకునే వాళ్ళతో చేయించిన అంటారు కదా, మీరు ట్యాబ్లు ఇచ్చి ట్యాబ్ ద్వారా సేకరించి ఇమ్మీడియట్గా సేకరించినటువంటి డాటా క్షణాల మీద సర్వర్కి వచ్చేటట్టు చేసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం మీకున్నా కాయిదాలు ఇచ్చి కొన్ని ప్లేస్లలో ఏమి నింపనిక సౌరాలలో కూడా పంపించి ప్రైవేట్లను పంపించి ఆయాలను పంపించి మీరు అడావుడి చేసి తప్పుల తడక అక్కడ ఎవరు సర్వే చేయకపోయినా చేసినట్లు మీరు అడావుడి చేసి ఇలా మరొకసారి బీసీలను మోసం చేయడానికి ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కుట్ర.